50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు. అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఈరోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి 1+5 మెంబర్స్ వచ్చారు. 5 మంది, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4000 మంది వచ్చారు ఈ మీటింగ్కి. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? చేస్తారా లేదా? చైతన్యం చేస్తారా లేదా? ఏమమ్మా మీరు చూశారు, నాలాంటి వాడిని